Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, today's verse for our meditation is taken from Jeremiah 1:19. ఈ రోజు మన ధ్యానం కొరకు ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయం 19వ వచనం నుండి తీసుకొనబడింది. They shall not prevail against thee, for I am with thee to deliver thee. నేను నీకు తోడయ్యున్నందున వారు నీపైని విజయము పొందజాలరు. Jeremiah was called to be a prophet of God in the last years of Judah before she was destroyed by Babylon. యూదావారు బబులోను ద్వారా నాశనం చేయబడక మునుపు ఆఖరిగా ఈయన ఇర్మియా ప్రవక్తగా పిలువబడినవాడు. This was a very challenging time for the nation. ఇది ఆ దేశానికి ఒక సవాలుతో కూడిన సమయం అది. Judah had fallen into idolatry. యూదా విగ్రహారాధనలో ఉండిపోయింది. Social injustice was rampant. అక్కడ మన సామాజికమైనటువంటి మరి అన్యాయం జరుగుతున్న పరిస్థితి. Babylon was threatening. బబులోనేమో బెదిరిస్తా ఉంది. And Judah's kings were weak and ineffective. యూదా రాజులు ఎంతో బలహీనమైపోయినారు, అసమర్థులై ఉన్నారు. The future was bleak. భవిష్యత్తు కూడా అంత మసకగా ఉంది. Jeremiah was called primarily to pronounce judgment on both the people and the nation for their sins and rebellion. ఇర్మియా ప్రధానంగా ఈ రెండు రాజ్యాలు కూడా వారు చేసిన పాపం తిరుగుబాటును బట్టి వారి మీద ఆయన తీర్పును ప్రకటిస్తున్నాడు. He was called for that purpose. దాని కొరకే ఆయన పిలువబడ్డవాడు. While his message held out some hope for the distant future, మరి ఆయన యొక్క సందేశం భవిష్యత్తులో ఒక నిరీక్షణ కలిగించేటట్లున్నా, but primarily it is one of the judgment. ప్రధానంగా మరి ఇది ఒక తీర్పుగా ఉంది. Babylon would come and conquer them. బబులోను వాళ్ళు వచ్చి వారిపైన విజయం The పొందుతారు. Babylonians will take them into exile. బబులోను వారు వీళ్ళని చెరలోను తీసుకొని పోతారు. A message that was guaranteed to not to be favorably received, people will not receive favorably. మరి ప్రజలు ఎంత ఇష్టపూర్వకంగా ఆ సందేశాన్ని అంగీకరించారు. That's why Jeremiah did not want this task. అందుకనే ఇర్మియా ఈ పని ఇష్టపడలేదు ఆయన. And he sought to decline it. ఇక ఆయన దాన్ని విరమించుకోవాలనుకున్నాడు. But God overcame his objections. అయితే దేవుడు ఆయన యొక్క ఈ ఆటంక అవరోధాలను ఆయన He అధిగమించాడు. told so many reasons for that. అంటే చాలా కారణాలు చెప్పినాడు దానికి. God has not agreed. కానీ దేవుడు అందుకు ఒప్పుకోలే. When you read this verse, you see God's assurance to Jeremiah. ఈ వచనాలు మనం చదివితే దేవుడు ఇర్మియాకి ఇచ్చేటువంటి ఆ నిశ్చయతను భరోసాను చూస్తున్నాం. What is written? ఏం రాయబడింది? I am with you and I will rescue you. నేను నీకు తోడై ఉన్నా, నిన్ను విడిపించేదనంట. It means అంటే దీని అర్థం ఏంటంటే Jeremiah was never to be defeated. అంటే ఇర్మియా ఎన్నటికీ ఓటమి చూడడు. And through it all, he remained faithful to his calling. వీటి ద్వారా ఆయన పిలుపునకు ఆయన నమ్మకస్తుడిగా And ఉండాలి. he continued to deliver his message to Judah. మరి యూదా వారికి ఎడతెక తన యొక్క సందేశాన్ని ఇస్తూనే ఉన్నాడు. In the midst of all the challenges he faced, he stood tall. తాను ఎదుర్కొన్న ఈ సవాళ్ళన్నిటిలో కూడా ఆయన మరి ఎదురు నిలబడి ఉన్నాడు ఆయన. Because God was with him and delivered him from all those who sought to silence him. మరి దేవుడు అతనికి తోడై ఉండి మరి ఆయన పైనకి వచ్చిన వారందరి పైన కూడా ఆయన విజయాన్ని ఇచ్చినాడు. And the message of God was given to them. మరి దేవుని యొక్క సందేశాన్ని వాళ్ళకి ఇచ్చినాడు. I believe that God's promise to Jeremiah is just as relevant for us also today. దేవుడు ఇర్మియాకి ఇచ్చిన వాగ్దానము నేడు మనకి కూడా ఇది ఎంతో అర్థసహితంగా ఉంది. If we will be faithful to God, మనము దేవుని ఎడల నమ్మకస్తులంగా in ఉంటే, spite of the hostile world around us, మన చుట్టూ ఉన్నటువంటి విరోధ స్వభావం కలిగినటువంటి ఈ లోకం ఉన్నా, we will not be overcome, we will not lose the battle. మనం వారి చేత అధిగమించబడం అంటే మనం యుద్ధంలో ఓడిపోం. Life may not be all roses and chocolates. జీవితం అంతే కూడా ఎప్పుడు కూడా మరి పువ్వుల్లాగాను చాక్లెట్ లాగా ఉండదు. There will be difficulties, కష్టాలు ఉంటాయి. but God will be with us and he will rescue us. దేవుడు మనతో కూడా ఉంటాడు, మనం విడిపిస్తాడు. So let us take our stand with Jeremiah and be a light shining in the darkness all around us. ఇర్మియాతో పాటు నిలబడదాం. మనం మన చుట్టూ ఉన్నటువంటి ఈ చీకటి అంధకార పరిస్థితిలో వెలుగు వలె మనము వెలిగించబడదాం. Let us see in detail. మనం ఇంకా వివరంగా మనం చూద్దాం. We are skillful at the art of making excuses. చూసారా, మనం ఈ సాకులు చెప్పడంలో డిట్టలం మనం. Aren't we? కాదంటారా? We say many times. చాలా సార్లు చెప్తుంటాం కదా. We ask some people, కొంతమందిని అడుగుతా ఉంటాం, let us go to the house of God. దేవుని మందిరానికి వెళ్దాం. That work is there. ఆ పని ఉంది ఇక్కడ, ఈ పని ఉంది ఇక్కడ. We are not willing to come. We don't want to come out of our comfort zone. మనము బయటికి మన సుఖవాలయం నుండి బయటికి రావడానికి ఇష్టపడం. What we will say? ఏమని చెప్తాం? We will not tell that we are unwell.
అంటే మనం బాగలేదని చెప్పాము, Sister is not. అక్కకు బాగలేదంటాం. Child is coming now. ఇప్పుడు పిల్లలు స్కూల్ నుంచి పిల్లలు So వస్తున్నారు I have ఇప్పుడే. to wait here. కాబట్టి నేను ఇక్కడ ఉండాలంటారు. That child is coming every day. ఆ పిల్లలు రోజు వస్తూనే ఉంటారు. See, we are good at telling excuses. బాగా మన సాకులు బాగా చెప్తాం. Some people will say, కొంతమంది అంటారు, I don't know how to do it, brother. ఇది నాకు తెలియదు ఎట్లా And చేయాలంటారు. some people will say, కొంతమంది I అంటారు, did not understand. నాకు ఇది అర్థం కాలేదు, I could not find the right tools. నాకు దానికి కావాల్సినటువంటి ఈ పరికరాలు ఏమి దొరకలేదు, I have a doctor's appointment. నాకు డాక్టర్ దగ్గర పోవాల్సి ఉంది There has అంటారు. been a death in my family. కుటుంబంలో ఎవరు చచ్చిపోయారంటారు. I have a relative coming. మాకు చుట్టాలు వస్తున్నారంట. So in this Christian world, we can find all sorts of excuses not to obey God's ఈ voice. క్రైస్తవ లోకంలో దేవుని యొక్క స్వరానికి విధేయులము కాకుండా ఉండడానికి కొరకు ఎన్ని సాకులు చెప్తాం. Oh, sometimes we say, it is the preacher's job, it is not my gift. కొన్నిసార్లు ఏమంటాం, ఇది ఆ బోధకుల పనిలేండి, నాకు ఆ వరం లేదంటారు. So now some people say, ఇంకా కొంతమంది I have already served, let somebody do it. నేను ఇంతకుముందు చేసినానులేండి, ఇప్పుడు ఇంకెవరినైనా చేయనివ్వండి I am too అంటారు. busy. నాకు చాలా పని ఉంది, I am so tired. నేను చాలా అలసిపోయి ఉన్నాను. Some people say, I am too old. కొంతమంది అంటారు, నేను చాలా పెద్ద వయసులో Some people అయిపోయినా. say, I am too young. కొంతమంది నేను చాలా చిన్నవాడిని A అంటారు. list of excuses are there. సాకులు ఒకటి కాదు రెండు కాదు ఎన్ని చెప్తాం. See, somebody said like this. ఎవరో అన్నారు, Excuses are tools of the incompetent, and those who specialize in them, they will never go far. కాబట్టి సాకులు అనేవి వారు ఏ పని చేయకుండా ఉండలాగిన అవి వారికి అడ్డుపడతా ఉండే, వారు ఎప్పటికీ ముందుకు సాగరు, పైకి రారు వాళ్ళు. Benjamin Franklin said, బెంజమిన్ ఫ్రాంక్లిన్ అన్నాడు, he that is good at making excuses is seldom good for anything else. సాకులు చెప్తూ బ్రతికేవాడు ఎందుకు పనికిరాని వాడే. Jeremiah had every excuse ready when God called him to be a prophet. దేవుడు ప్రవక్తగా ఉండాలి అనే దానికి ఇర్మియాని పిలిచినప్పుడు అన్ని సాకులు ఉన్నాయి ఆయన దగ్గర His చెప్పడానికి. excuses are often our excuses also for not heeding God's voice. దేవుని స్వరం వినకుండా ఉండలాగిన ఇర్మియా ఏ సాకులు చెప్పాడో మనకు ఉన్నాయి ఆ సాకులు. When God calls us, దేవుడు మనల్ని we పిలిచినప్పుడు also will tell these excuses. మనం కూడా ఈ సాకులే చెప్తుంటాం. But for countering each excuse, there is a promise from God. కాబట్టి ఇక్కడ ప్రతి మరి ఈ సాకును ఎదుర్కొనే దాని కొరకు ఇక్కడ వాగ్దానాలు ఉన్నాయి. I want to show you some 4 or 5 excuses Jeremiah said. మరి ఇర్మియా చెప్పినటువంటి ఈ 4-5 సాకులు చెప్తాను. Number 1, మొదటిది, he is telling the task is so demanding, I cannot do it. అంటాడు కదా, ఈ పని చాలా భారమైనది, నేను చేయలేను అంటాడు. Jeremiah was called to be a prophet to the nations. Jeremiah 1:5. ఇర్మియా 1:5లో జనములకు ప్రవక్తగా ఉండడానికి ఆయన నియమించబడ్డాడు. Not a priest like his father and his grandfather. తన తండ్రి తన తాతలాగా యాజకుడి పని కొరకు కాదని A పిలిచాడు. prophet was a chosen and authorized spokesman for God. ఈ ప్రవక్త అనేవాడు దేవుని పక్షముగా మాట్లాడే దాని కొరకు ఆయన ఎంపిక చేయబడ్డవాడు. He has to declare God's word to the people. దేవుని యొక్క మాటలని ప్రజలకి ఆయన తెలియపరచాలి. We often think of prophets as people who can tell the future. మనం అనేక పర్యాయాలు ప్రవక్తలు అంటే భవిష్యత్తును గురించి చెప్పేవారుగా But అనుకుంటాము. a prophet spoke messages to the present that had future ramifications. అయితే ప్రవక్తలైన వారు భవిష్యత్తులో జరగబోయే దాని కొరకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వారితో కూడా మాట్లాడుతూ ఉంటారు. They were to expose the people's sins, ప్రజల యొక్క పాపములను వారు చూపించవలసిన and they have to call them back to their covenant responsibilities before God. దేవుని ఎదుట అంటే మరలా వారి నిబంధన సంబంధమైనటువంటి బాధ్యతలు మరలా చేయాలని వారిని పిలుస్తా So ఉంటారు. being a prophet was more demanding than serving as a priest. ప్రవక్తగా ఉండడం అనేది అంటే యాజకుడి కన్నా కూడా ఇది ఎక్కువైనటువంటి పనిగా ఉంటుంది. The priest's duties are predictable. What he has to do, it is a routine thing. అంటే మరి యాజకుడు చేసే పని ఏమిటిది, ప్రతిరోజు కూడా ఆయన చేసేటువంటి పనులే ఆయనకి. Everything was written down in the law. అంతే కూడా ఇక్కడ ధర్మశాస్త్రం రాయబడినవే. But what about a prophet? మరి ప్రవక్త మాట ఏమిటి? The prophet never knew from one day to the next what the Lord would call him to say or to do. కాబట్టి ఈ ప్రవక్త ఈ రోజు చెప్పిన దానికి రేపు దేవుడు ఏమి చెప్పబోతున్నాడు, ఏమి చేయమంటున్నాడు అది తెలియదు దానికి. And the prophet labored to change the present so the nation would have a future. మరి ఈ ప్రవక్త ఇప్పుడు ప్రజలు భవిష్యత్తు ఎరుగులాగానే ఇప్పుడు ప్రస్తుతం నుండి ఆయన మార్పు చేసి చెప్తా ఉండాలి. Priest dealt with the externals, that is external rituals. యాజకుడు అంటే బాహ్యమైనటువంటి ఆచారాలు ఇవన్నీ కూడా Sacrifices, ఆచరించేవాడు. బలులు గాని offerings or services. బలులు అర్పణలు ఈ పరిచర్యలు ఇవి ఆయన పని. Whereas the prophet tried to reach and change the hearts, inside work. ప్రవక్త ఏమో ఆంతర్యములో మార్పు తీసుకొని వచ్చే అంతగా ఆయన చేసే పని ఉంది. See, priests ministered primarily to individuals
with various needs. యాజకులేమో వ్యక్తిగత ఆయా అక్కర్లు తీర్చేటువంటి ఆ పనిలో ఉంటారు. They are dealing with each person. ఒక్కొక్క వ్యక్తి దగ్గరికి వెళ్తుంటారు. Prophets, on the other hand, addressed the whole nations. ఇంకోవైపు ప్రవక్త మాటకు వస్తే ఆ దేశం అంతటి గురించి ఆయన Not మాట్లాడుతుంటారు. only that, the అంతేకాకుండా people who are hearing the prophet, they are not willing to receive that message మరి from him. ప్రవక్త చెప్పే మాటలు ఎవరైతే వింటున్నారో ఆ మాటలు అంగీకరించారు, ఇష్టపడరు. Priests belong to a special tribe. యాజకుడేమో ఒక ప్రత్యేకమైన ఒక గోత్రానికి చెందినవాడు. Therefore, they will have authority and respect. కాబట్టి వాళ్ళకి ఒక అధికారం ఉంటుంది, గౌరవం ఉంటుంది. But a prophet could be from any tribe and he has to prove his divine call. ప్రవక్త ఏ గోత్రానికైనా చెంది ఉంటాడు, ఆయనకి ఉన్నటువంటి ఆ దేవుని యొక్క పిలుపుని ఆయన రుజువుపరచాలి. See, priest is not like that. యాజకుడు అట్లా కాదు. If he is from Aaron's family, though he is not that much intelligent, yet he can be considered as priest. ఆహరోను కుటుంబీకుడై ఒకవేళ ఆయనకు అంత తెలివి జ్ఞానం లేకపోయినా కానీ యాజకుడుగానే పరిగణించబడతాడు ఆయన. Prophet is not like that. He has to prove I am the prophet of the Lord. ప్రవక్త అట్లా కాదు, నేను దేవుని యొక్క ప్రవక్తను అని వాళ్ళు రుజువుపరచుకోవాల్సి ఉంటుంది. Priests were supported from the sacrifices and offerings of the people. యాజకులైతే ప్రజలు తీసుకొని వచ్చిన అర్పణలు, బలులు వీటి చేత వాళ్ళు పోషించబడతారు. But prophets has no guaranteed income. కానీ ప్రవక్తలకి మరి ఏ ఆదాయం అనేది ఉండదు. He is not sure of the next meal, whether people give him food or they beat him also, nobody knows. తర్వాత ఆయనకి భోజనం ఉంటుందా లేదా తెలియదు, ప్రజలు వింటారా ఆయనను కొడతారా అనేది కూడా తెలియదు. Jesus was also called a prophet. యేసు ప్రభు వారు కూడా ప్రవక్తగానే He పిలువబడ్డాడు. traveled from place to place challenging the people to change so that their future in heaven would be guaranteed. ఒక ప్రాంతం మరొక ప్రాంతానికి ప్రజలు మార్పు చెందాలని సవాలు చేస్తున్నారు, తద్వారా దేవుని రాజ్యంలోనికి వాళ్ళు మార్చబడారు. Jesus spoke to the hearts of the people. యేసు ప్రభు వారు ప్రజల హృదయాలతో మాట్లాడినవాడు. Most people did not accept his message of repentance చాలా మంది మారు మనసు కొరకైనటువంటి ఆ బోధని అంగీకరించలేదు, because they didn't want to change. ఎందుకంటే వాళ్ళు మారు మనసు పొందడానికి ఇష్టపడలే. But you claim the promise of God to be successful. అయితే నీవు మరి విజయవంతంగా ఉండేదాని కొరకై దేవుని యొక్క వాగ్దానాలను కోరుకుంటా. God says like that in Jeremiah 1:5. ఇర్మియా 1:5 దేవుడు చెప్తున్నాడు ఆ మాట. The second excuse what Jeremiah said, ఇర్మియా చెప్పిన రెండవ సాకు. first is the task is demanding. మొదటిది ఆ పని చాలా భారమైనది. Secondly, రెండవది my talent is inadequate. మరి నాకున్నటువంటి ఈ తలాంత సరిపోదు. See in 1:6. 1:6 It is like Moses' excuse in Exodus 4:10. ఈ నిర్గమకాండం 4:10 మోషే చెప్పిన సాకు లాంటిది. Jeremiah felt inadequate as a public speaker. ఇర్మియా ప్రజల మధ్య మాట్లాడేదానికి నేను సరిపోనంటున్నాడు. I have learned over the years, however, that the person most aware of his own inadequacy is usually the person most dependent on God's all sufficiency. కాబట్టి నాకు ఇది సరిపోదు, నేను చేతగాని వాడు, నేను చేయలేదని అనుకున్నవాడు దేవుని యొక్క మరి ఆ దేవుని పైన, దేవుడిచ్చే వనరుల పైన ఆధారపడేవాడు. In my life I have observed it. ఎందుకంటే నా జీవితంలో ఇవన్నీ కూడా గమనించాను. The person who thinks that I am insufficient for this work, ఈ పని నేను చేయలేను, నాకు చేత కాదని చెప్పేవాడు. such people always depend on God 100%. అలాంటి వారు ఎప్పుడు కూడా 100% దేవుని పైన ఆధారపడతారు. And they think that God is my sufficiency. దేవుడే చాలిన వాడు అనుకుంటా. Our inadequacy will cause to rely upon God. కాబట్టి మనకి ఏదైతే చాతగానితనం ఉంటుందో అది దేవుని పైన ఆధారపడేటట్లుగా Then చేస్తుంది. what God is telling? అప్పుడు దేవుడు My ఏమంటున్నాడు? strength is made perfect in your weakness. కాబట్టి నీ బలహీనతలో నా శక్తి పరిపూర్ణం. So his glory will be manifested in our flaws, in our weakness. కాబట్టి మన యొక్క బలహీనతలో, మన పొరపాటు తప్పిదాల్లో దేవుని మహిమ కనపరచబడుతుంది. Then we can claim Jeremiah 1:9. అప్పుడు ఇర్మియా 1:9 మనం కోరుకోగలం. So this is the second thing. I am inadequate. ఇది రెండోది, నేను ఈ పని చేయలేను, చేతగాని వాడిని. And the third thing what he told is, ఆయన చెప్పిన మూడవ మాట, see, the time is not right. ఇప్పుడు ఈ సమయం ఇది సరైనటువంటి సమయం కాదు. Why? ఎందుకు? In verse 6 he says, I am only a youth. 6వ వచనం ఏమంటాడు? నేను బాలుడనే. The word youth, నేను బాలుడనే అనే he was మాట young unmarried man in his teens or early 20s. అంటే ఈయన యవన ప్రాయంలో ఇంకా వివాహం కానివాడు, అంటే 20 లోపే ఉన్నాడు ఆయన. Many scholars think that Jeremiah was around 20 to 25 at the time of his call. చాలా మంది బైబిల్ పండితుల అభిప్రాయము ఇర్మియాకి పిలుపు వచ్చినప్పుడు 20 ఆ ప్రాంతంలో ఉంటాడు, ఆ వయసు. His reply is not so much revealing his age.
ఆయన ఇచ్చిన జవాబు ఆయన పెద్ద వయసు గలవాడని చెప్పడం లేదు. But it is telling I am a person of immaturity. అంటే నేను ఇంకా అంతగా ఎదగలేదు అని He చెప్తున్నాడు. felt inferior and also inexperienced. అంటే నాకు అంత అనుభవం లేదు, నేను చాలా చిన్నవాడిని అని చెప్తున్నాడు. Oh, God is summoning me to do a very big work, but I am very small. దేవుడు అయితే చాలా పెద్ద పని నాకు అప్పగిస్తున్నాడు, కానీ నేను చాలా చిన్నవాడిని But అంటాడు. the promise is, అది ఈ వాగ్దానం ఏముందంటే God's call may come to any inopportune time. దేవుని యొక్క పిలుపు అనేది ఎప్పుడైనా కానీ ఏదో ఒక అవకాశాలు లేనటువంటి ఆ సమయంలో దేవుని పిలుపు వస్తుంది. He never sends forth his servant alone. తన యొక్క సేవకుని ఎప్పుడు కూడా ఒంటరిగా ఆయన We have విడిచిపెట్టాడు the కాదు. promise of God's presence in 1, 7 and 8. 1, 7, 8 వచనాలు దేవుని సన్నిధి మనతో కూడా ఉంటుందని చెప్పాడు. God walks with us. దేవుడు మనతో కూడా నడుస్తాడు. His presence gives us strength to stand in the face of every assault. ఆయన సన్నిధి మనం ఎదుర్కొనే ప్రతి పరిస్థితిలో కూడా మనకి బలమునిచ్చేదిగా So ఉంటుంది. he is telling, I am young. God is telling, I will come with you. నేనే బాలుడని అంటే దేవుడు అంటాడు నేను నీతో కూడా వస్తాను. And the fourth excuse, 4వ సాకు, the teaching is dangerous. What I have to tell is very dangerous message. ఆ బోధలు చాలా అపాయకరం. నేను చెప్పబోయే మాటలు చాలా అపాయకరమైనవి. The Lord did not give Jeremiah a joyful message. దేవుడు ఇర్మియాకి ఎంత సంతోషకరమైన వార్త ఇవ్వలే. Suppose if Jeremiah says you are going to be delivered from the slavery, ఒకవేళ ఇర్మియా వెళ్ళి మీరు ఈ బానిసత్వం నుండి విడుదల పొందుతారని చెప్తే, it is not the message of deliverance, it is the message of judgment. కాబట్టి ఇది విడుదల కొరకైనటువంటి సందేశం కాదు, ఇది తీర్పు గురించిన It is సందేశం. not a joyful message, it is a message which creates anger in the hearts of the ఇది people. సంతోషకరమైన వార్త కాదు, ఇది ప్రజల గుండెల్లో మరి కోపాన్ని పుట్టించేది. And what will happen for such a message? మరి అలాంటి ఈ సందేశం ఇచ్చినప్పుడు ఏమవుతుంది? Jeremiah would be misunderstood. ఇర్మియాని అపార్థం He చేసుకుంటారు, will be persecuted. ఆయన He హింసించబడతారు, will be arrested. ఆయన బంధిస్తారు. And more than once, his life was threatened like that. చూడండి, అనేక పర్యాయాలు ఆయన ప్రాణానికి ముప్పు వచ్చినది. The people did not want to hear the truth. ప్రజలు సత్యం వినడానికి ఇష్టపడలేదు. Jeremiah told them very plainly that they were defying the Lord, disobeying the law. ఇర్మియా సూటిగానే చెప్పినాడు, వారు దేవుని తిరస్కరిస్తున్నారు, దేవుని యొక్క ధర్మశాస్త్రానికి అవిధేయులు అవుతున్నారు, So you are destined for judgment. కాబట్టి మీరు తీర్పుకి చాలా సరిపోయినారు. So God used the image of a boiling pot to communicate his coming wrath. కాబట్టి దేవుడు రాబోయేటువంటి ఉగ్రతను గురించి మాట్లాడేదానికి ఒక మరి మసులుతున్నటువంటి బాణాన్ని చూపిస్తున్నాడు. Again the word of the Lord came to me inquiring, he says మరలా యెహోవాకు ప్రత్యక్షమై ఇలాగ in చెప్పాను. 1:13. మొదటి అధ్యాయం 13వ వచనం. So what do you see? ఇక్కడ నీకు ఏం And కనబడుతుంది? I replied, I see a boiling pot. ఆయన అంటాడు కదా, మసులుచున్న బాణ నాకు కనబడుతుంది. Then the promise God has given is, ఇప్పుడు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటిది? that is 1:18 and 19. 18, 19 వచనాలు. God reassured Jeremiah, దేవుడు ఇర్మియాకి మరలా నిశ్చయత ఇస్తున్నాడు. attack you they will, surely they will attack you. నిశ్చయంగా వారు నీ పైన దాడి చేస్తారు, Overcome you, వారు they will try. వాళ్ళు నీ పైన దాడికి వస్తారు. వాళ్ళు They want to overcome you, Jains, అంటే వాళ్ళు నీ పైన నిన్ను జయించాలనుకుంటారు, but they can't. కానీ వారు చేయలేరు. The person who stands with God will prevail. దేవునితో కూడా నిలబడిన వాడు అతడు నిలుస్తాడు, ఆయన జయిస్తాడు. Somebody said like this, ఎవరు అన్నారు, one with God is a majority. అంటే ఒకడు అతనితో దేవుడు ఉంటే అందరికన్నా ఎక్కువ వీళ్ళే. Alone we are helpless. అంటే ఒంటరిగా ఉంటే మన నిస్సహాయమే. With God we will prevail. మనతో పాటు దేవుడు ఉన్నాడంటే మనం ఉంటాం, మనం So this is నిలుస్తాం. the fourth excuse. ఇది 4వ సాకు. First excuse is మొదటి సాకు, the task is demanding. ఈ పని చాలా మిక్కిలి గొప్పది. And secondly, రెండవది, my talent is inadequate. నాకున్నటువంటి మరి తలాంత్ ఇది సరిపోదు. ఇది Thirdly, the time is not right. I am very young. మూడవది, ఇది సరైన సమయం కాదంటే నేను ఇంకా చిన్నవాడినే. Fourthly, the teaching is dangerous. నాలుగవది, చెప్పే మాటలు చాలా అపాయకరమైనవి. Fifthly and finally for today, ఐదవది, ఆఖరిది, do I have to go now only? అంటే ఇప్పుడే నేను వెళ్ళాలా అక్కడికి? God was expecting immediate action from Jeremiah. దేవుడైతే ఇర్మియా నుండి వెంటనే స్పందన కోరుతున్నాడు. In verse 17, 17వ వచనం, God said, దేవుడు చెప్పిన, now get ready, stand up and tell them everything that I command you. కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలవబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతే వారికి ప్రకటన చేయము. God called Jeremiah to act immediately. దేవుడు ఇర్మియాని వెంటనే ఆ పని చేయవలసి, He was called to move out among the people. ప్రజల మధ్యలోకి వెళ్ళాలని చెప్పినాడు. He was called to deliver an offensive message. కాబట్టి అక్కడ వారికి అభ్యంతరకరమైనటువంటి వర్తమానం చెప్పాలన్నారు. He will not be welcomed. ఆయనను ఎవరు స్వాగతించారు, He will not be accepted. ఆయనను ఎవరు అంగీకరించారు. And he would anger his hearers.
ఆ వినేవారికి కోపం పుట్టించేవాడు అవుతాడు. But here God is giving the promise in 1:17. అయితే 1:17 దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. So immediate obedience is only appropriate response when God calls us. వెంటనే విధేయత చూపడం, లోబడడం అనేది దేవుడు పిలిచినప్పుడు అదే సరి అయినటువంటి స్పందన. So dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సోదరి has సోదరులారా, God called you, దేవుడు నిన్ను పిలిచాడా, then he will fulfill his purpose in you. అయితే ఆయన ఉద్దేశాలు నీలో He నెరవేరుస్తాడు. will equip you ఆయన నింపుతాడు. and he will enable you. ఆయన నువ్వు చేయగలిగే వాడికి నీకు సహాయం He will చేస్తాడు. protect you. నేను కాపాడతాడు. He will accompany you. ఆయన నీతో కూడా వస్తాడు. Are you obeying his commands? ఆయన ఆజ్ఞలకు లోబడుతున్నావా? Then he is with you to protect you. నేను కాపాడేదానికి ఆయన నీతో కూడా Are ఉంటాడు. you sharing the word? వాక్యం పంచుకుంటున్నావా? Then he will accomplish his purposes no matter how people respond. ఆయన ఉద్దేశాలు నెరవేరుస్తాడు. ప్రజలు ఎట్లా స్పందించినా గానీ ఆయన ఉద్దేశం Don't నెరవేరుస్తాడు. get discouraged. నిరాశపడద్దు. Difficulties will be there. కష్టాలు వస్తాయి. More than that, God is with you. అంతగా ఎక్కువ దేవుడు నీతో కూడా ఉంటాడు. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోక తండ్రి, undoubtedly when you call us, when we see ourselves, we find ourselves as inadequate people. నిస్సందేహంగా నీవు మమ్మల్ని పిలిచినప్పుడు మేము చేతగాని వారంగానే ఉంటున్నాం. In this perishing world, O Lord, the message which we have to give is very troublesome to the people. నశించిపోయేటువంటి ఈ లోకంలో ప్రభు మేము ఇచ్చేటువంటి సందేశం ప్రజలకు ఎంతో కలతపరిచేదిగానే ఉంటుంది. If we call anybody, you are a sinner, immediately they are provoked. నీవు పాపివి అని ఎవరితోనని చెప్తే వెంటనే వాళ్ళు రెచ్చిపోతారు. But they are not willing to hear the truth. అయితే ప్రభు సత్యం వినడానికి ఇష్టపడరు. But you are calling us. కానీ నీవు మమ్మల్ని పిలుస్తున్నావు. You are giving us promises. మాకు వాగ్దానాలు ఇస్తున్నావు. Help us to have the courage to go far. ప్రభు మేము ముందుకు సాగేదాని కొరకు ధైర్యం మాకు Many ఇవ్వండి. of our young people who are hearing, మరి ఈ మాటలు వింటున్న అనేక మంది యవనస్తులు. Jeremiah was very young. ఇర్మియా కూడా బాలుడే. Oh Lord, so they may be having their own excuses. బహుశా ప్రభు వారు కూడా ఏదో సాకులు చెప్పుకుంటూ But ఉంటారు. help them to see your promises more than the excuses. ప్రభు ఈ సాకుల కన్నా నీ వాగ్దానాలే ప్రభు మరి ఎక్కువగా వారు చూసినట్టు చేయండి. Speak to them. వారితో మాట్లాడండి. Speak to me. నాతో మాట్లాడండి. In Jesus' precious name we pray. యేసు ప్రభు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.